అసలే అపర కుబేరుడు, పైగా అతని చిన్న కొడుకు పెళ్లి. వెడ్డింగ్ కార్డు నుంచి వివాహ వేదిక వరకు, వేసుకునే దుస్తుల నుంచి వడ్డించే వంటకాల వరకు ఆ వైభోగమే వేరు. తరలి వచ్చే తారాగణం, వ్యాపార దిగ్గజాలు, దేశాధినేతలు, ఇలా అతిరథ మహారథులంతా విచ్చేసే ఆ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం, కన్నుల పండువగా జరిగే పెళ్లి వేడుకను ఊరంతా వీక్షించేలా ఏర్పాట్లు. ఇలా ఒక్కటేమిటి, ఎన్నో విశేషాలు, కళ్ళు చెదిరే సంగతులకు వేదిక కాబోతున్న వ్యాపార చక్రవర్తుల పెళ్లి వైభవం ఎలా ఉంటుందో ఒలుక్కేద్దాం. అంబానీ మహారాజుల ఇంట పెళ్లి సందడి. 3 రోజుల పెళ్లి, 3000 రకాల వంటకాలు, తారాలోకం, పాపులర్ సింగర్స్ తో జిల్ జిగేల్. ఎప్పటినుంచో చిన్న ఆశ, చిన్న కొడుకు పెళ్లి ఓ రేంజ్ లో చెయ్యాలని. ఆ కల నిజం కాబోతోంది. అందుకు తగ్గట్లుగా ఆర్థిక వనరులకు ఏం లోటు? పిలిస్తే రాలేమని చెప్పేవారు కూడా ఎవ్వరూ ఉండరు. వచ్చే అతిథులకు మర్యాదలేం తక్కువుండవు. షార్ట్ కట్ లో అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకల ట్రైలర్ ఇది. సినిమా మాత్రం ముందుంది. ఇంటా బయట ఆనందాలకు అవధులు లేకుండా దేశమే కాదు, యావత్ దునియా మొత్తం మాట్లాడుకునేలా అనంత్ అంబానీ పెళ్లి జరిపించబోతున్నారు ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ మూడో సంతానం అనంత్ అంబానీ. ఇప్పటికే ఓ కొడుకు, కూతురు మ్యారేజ్ చేసిన ఈ ధనవంతుల కుటుంబం ఇప్పుడు అనంత్ వివాహం గ్రాండ్ గా చేయబోతోంది. పెద్ద కొడుకు, కూతురు మ్యారేజ్ వాళ్లకు బాధ్యత. అనంత్ అంబానీ వివాహం మాత్రం ముఖేష్, నీతాకు ఏదో తెలియని ఎమోషనల్ ఫీల్ అన్నట్లుగా ఉంది. చిన్న కుమారుడు అనే అమితమైన ప్రేమ, ఆస్తమా లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలను దాటి వచ్చాడన్న తెలియని భావోద్వేగం వాళ్ల కళ్లలో కనిపిస్తూ ఉంటుంది. అనంత్ అంబానీ పేరు తీస్తేనే చాలు, నీతా అంబానీ ఎమోషనల్ అయిపోతారు. పేదోడి ఇంట్లో చిన్న కొడుకు పెళ్లి అంటేనే ఉన్నంతలో ఎంత బాగా చెయ్యాలో అంతకంటే పెద్ద స్థాయిలోనే చేస్తారు. అలాంటిది నీతా, ముఖేష్ అంబానీ గారాల కొడుకు అనంత్ అంబానీ పెళ్లి మామూలు విషయమా? అంత బాండింగ్ ఉన్న చిన్న కుమారుడి మ్యారేజ్ మామూలుగా చేయొద్దని ఫిక్స్ అయిపోయింది ముఖేష్ ఫ్యామిలీ. ఖర్చు విషయంలో వెనుకాడేదే లేదు. తరలివచ్చే అతిథులకు ఆతిథ్యానికి లోటు లేదు. స్వాగతానికి ఫిదా కావాల్సిందే. పత్రిక నుంచి వివాహ వేదిక వరకు, ధరించే దుస్తుల నుంచి అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్ని స్పెషలే. ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ నే ఓ రేంజ్ లో చేసిన ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ పెళ్లి వేడుకను కనీవిని ఎరుగని రీతిలో చేసేందుకు రెడీ అయ్యారు. 3 రోజుల పెళ్లి వేడుక అంటే మామూలు విషయం కాదు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం జూలై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో పెళ్లి అట్టహాసంగా నిర్వహించనున్నారు. స్వర్గమే భూలోకానికి దిగొచ్చిందన్న ఫీలింగ్ కలిగేలా తారాలోకం తరలి రానుంది. అతిరథ మహారథులు ఆశీర్వదించనున్నారు. పెద్ద పెద్ద సింగర్లు తమ గాత్రంతో అలరించబోతున్నారు. త్రీ డేస్ వెడ్డింగ్ కు ఇప్పటికే ప్రిపరేషన్స్ పూర్తయ్యాయి. జూలై 12న శుభ్ వివాహతో వేడుకలు స్టార్ట్ అవుతాయి. జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ్ ఉత్సవ్తో ఈ వివాహ తంతు ముగియనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలతోనే పిచ్చెక్కించారు. ఇక పెళ్లి అంటే మినిమం ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ లో 2500 రకాల రుచులతో భోజనాలు పెట్టారు. ఇక అతిపెద్ద వేడుకైన పెళ్లిలో ఎన్ని వేల రుచులుంటాయో ఊహించుకోవచ్చు. అనంత్ అంబానీ పెళ్లిలో దాదాపు 3000 రుచులు అతిథులకు వడ్డించేందుకు రెడీ చేస్తున్నారు. దేశ విదేశీ ప్రముఖులు వస్తూ ఉండడంతో భారతీయ రుచులతో పాటు కాంటినెంటల్ వంటకాలన్నింటినీ మెనూలో చేర్చారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి చెఫ్లు ముంబై చేరుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల్లో దొరికే దాదాపు అన్ని రకాల ప్రధాన వంటకాల్ని అనంత్ అంబానీ పెళ్లిలో వడ్డించబోతున్నారు. వరల్డ్ క్లాస్ ఫుడ్ ఫెస్టివల్ లాగా అన్ని రకాల వంటకాలు పెట్టనున్నారు. కేవలం
భోజనాల కోసమే 230 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారట. రీసెంట్ గా నీతా అంబానీ పెళ్లి పత్రిక తీసుకుని కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్లి వచ్చారు. అక్కడ కాశీ చాట్ భండార్లో రుచులు ఆస్వాదించారు. అవి నచ్చడంతో ప్రత్యేకంగా ఆ కౌంటర్ను కూడా అనంత్ పెళ్లి భోజనాల మెనూలో చేర్చారు. టిక్కీ చాట్, టమాటా చాట్, పాలక్ చాట్, కుల్ఫీ ఇక్కడి ప్రత్యేకతలు. ఇప్పటికే నిర్వహించిన హల్దీ ఫంక్షన్ అదిరిపోయింది. బాలీవుడ్ తారలు తరలివచ్చిన వేళ అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పసుపు నీళ్లలో తడిసి ముద్దయ్యారు. సల్మాన్ ఖాన్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, బోనీ కపూర్, ఉదిత్ నారాయణ్తో పాటు పలువురు నటీనటులు మెరిసిపోయారు. సాంప్రదాయ వెస్ట్రన్ కళాకారుల సంగీతం, బాలీవుడ్ నటుల స్టెప్పులతో అదిరిపోయింది అనంత్ రాధిక హల్దీ ఈవెంట్. తరలి రానున్న తారాలోకం, అతిరథ మహారథులు, స్వర్గమే భూలోకానికి దిగొచ్చిందా అనేంతగా ఎవరైనా ఆతిథ్యానికి ఫిదా అయ్యేలా ఏర్పాట్లు, లెక్కలేనంత ఖర్చు, వరల్డ్ టాప్ సింగర్లతో స్టేజ్ పర్ఫార్మెన్స్లు, ఇలా ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాంతాడంతో ఉంటుంది. మొత్తంగా అనంత్ అంబానీ మ్యారేజ్లో ఒక్కో మూమెంట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ టాక్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అయిపోయింది. భూలోకంలో స్వర్గాన్ని మించిన ఏర్పాట్లు, దేవతలు దీవించిన ఫీలింగ్ కలిగేలా వేదిక, తరలి రానున్న తారాలోకం, అతిరథ మహారథులు. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అందమైన, అద్భుతమైన మధుర క్షణం. ప్రతి మూమెంట్ను ఎంజాయ్ చేస్తూ వివాహ వేడుకను జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ అందరికీ అలా కుదరదు. ముఖేష్ అంబానీ ఇంట మాత్రం అన్నీ అనుకున్నట్లే ప్లాన్ ప్రకారమే వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోయేంతగా పెళ్లి ఈవెంట్లు చేస్తున్నారు. సినీ తారలు జిల్ జిగేల్మంటూ అనంత్ అంబానీ మ్యారేజీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకలలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలున్న చాలా మంది పాల్గొంటున్నారు, ప్రదర్శనలు ఇస్తున్నారు. కెనడాకు చెందిన గాయకుడు జస్టిన్ బీబర్ సంగీత్ వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. తన టీంతో పాటు సంగీత్లో ఇచ్చిన షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అనంత్, రాధికా మర్చెంట్ల ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో సింగర్ రియాన్నా ప్రదర్శన ఇవ్వగా, ఓ క్రూయిజ్ లో జరిపిన రెండో పార్టీలో బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ సింగర్ కేటీ ఫెర్రీ, ఇటలీ గాయకుడు ఆండ్రియా బొసెల్లి ప్రదర్శన ఇచ్చారు. దీంతో అసలు పెళ్లి వేడుకల్లో ఎవరు పర్ఫామ్ చేయబోతున్నారని అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అనంత్, రాధిక పెళ్లి ఘట్టంలో అడెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అడెల్ ఇంటర్నేషనల్ గా పేరున్న సింగర్, రచయిత కూడా. ఇలా వరల్డ్ వైడ్ గా పేరున్న సింగర్స్, ప్రముఖ ఆర్టిస్టులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు. పెళ్లి వేడుకలకు హాజరవుతున్న బాలీవుడ్ స్టార్లంతా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు డిజైన్ చేసిన డ్రెస్సింగ్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇక ఇప్పటికే హల్దీ ఫంక్షన్ లో అనంత్, రాధిక పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. రాధికా మర్చెంట్ ఫ్యాషన్ పై తనకున్న మక్కువను చాటుకుంది. హల్దీ వేడుకల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన పసుపు రంగు డ్రెస్ పై పూల దుప్పట్టాతో ఆకట్టుకుంది. ఈ దుప్పట్టా మొత్తం నిజమైన మల్లెపూలతో డిజైన్ చేసిందిగా తెలుస్తోంది. దుప్పట్టా చుట్టూ బార్డర్ లాగా బంతిపూలను అమర్చినట్లుగా ఉంది. వీటితో పాటు నగలు, చెవిపోగులు, గాజులు కూడా పూలతో తయారు చేసినట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. పెళ్లి కూతురే కాదు, వివాహ వేడుకల్లో పాల్గొంటున్న తారాలోకం కూడా మెరిసిపోతోంది. జాన్వీ ట్రెడిషనల్ లెహంగాను ఎంచుకుంది. ఆరెంజ్, రెడ్, పింక్, గోల్డ్ మిక్స్డ్ గా ఉన్న లెహంగాను ధరించింది. చందేరి దుప్పట్టాను మ్యాచ్ చేసింది. ఈ డ్రెస్ పైకి పెద్ద చోకర్ ధరించింది. ఆ చోకర్ కు వచ్చిన కమ్మలనే చెవికి పెట్టుకుంది. పెద్ద స్టోన్స్, ఎంతో అట్రాక్టివ్ గా కనిపిస్తున్న ఈ నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. జాన్వీ పెట్టుకున్న ఈ నగ ధర అక్షరాల 52 లక్షల రూపాయలని తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ కే ఇంత కాస్ట్లీ నగలు వేసుకుందంటే
పెళ్లికి ఇంకే రేంజ్లో రెడీ అవుతుందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 3 పార్టీల ఖర్చెంతో తెలియనప్పటికీ రియాన్నా పర్ఫార్మెన్స్ కోసం దాదాపు 58 కోట్లు చెల్లించినట్లు ప్రచారమవుతోంది. జస్టిన్ బీబర్కు 83 కోట్లు చెల్లిస్తున్నట్లు టాక్. ఇక అరేంజ్మెంట్స్ కైతే లెక్కే లేదు. మైండ్ బ్లాంక్ అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంబానీ ఇంట పెళ్లికి హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు ముంబైకి చేరుకుంటున్నారు. వీఐపీ ఫ్లోటింగ్ పెరగడంతో స్టార్ హోటల్స్ ఫుల్ ఆక్యుపెన్సీతో కనిపిస్తున్నాయి. ముంబైలోని హోటళ్లన్నీ ఫుల్ బుకింగ్ అయ్యాయి. పెళ్లి మండపానికి దగ్గరలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని 2 ఫ్లాగ్షిప్ హోటళ్లు రేట్లను భారీగా పెంచాయి. 6 నెలల ముందు నుంచే అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇప్పుడు ఆ సెలబ్రేషన్స్ పీక్స్ కు చేరుకున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ మరికొన్ని గంటల్లోనే వివాహ జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. 3 రోజుల పెళ్లి వేడుకలు అంబరాన్నంటేలా జరగనున్నాయి.